సవతి తల్లి. సీతాపూర్ అనే గ్రామంలో రఘు అనే పేరుగల వ్యక్తి తన రెండో భార్య రూపాలి మరియు కూతురు ప్రియతో కలిసి నివసిస్తాడు. ప్రియ రూపాలి సొంత కూతురు కాదు. ప్రియ చిన్నప్పుడే వాళ్ళమ్మ తనను విడిచిపెట్టి వెళ్లిపోయింది. వాళ్ళమ్మ చనిపోయిన తరువాత నెమ్మదిగా సవతి తల్లి ప్రియాని సతాయించేది. ఇంటి పనంతా ప్రియతో చేయిస్తూ రోజంతా రూపాలి రెస్ట్ తీసుకునేది మరియు ప్రియాని రోజూ కొట్టేది. ఒకరోజు, అరే ఓ పని దొంగ, ఇప్పటివరకు సామాన్లు కడగలేదా? ఇదిగో అయిపోయిందమ్మా. త్వరగా కడిగొచ్చి నా కాలు నొక్కు. ఈరోజు ఉదయం నుంచి నా కాలు చాలా నొప్పొస్తున్నాయి. ఆ అమాయకురాలైన ప్రియ త్వరగా సామాన్లు కడిగేసి రూపాలికి కాలు నొక్కడం మొదలుపెడుతుంది. అరే ఓ మహారాణి, కొంచెం గట్టిగా నొక్కు. ఇద్దరు మనుషులు తినే అన్నం తింటావు, చేతిలో బలమే లేదా? రూపాలి మాటలకి ప్రియ ఏ సమాధానం చెప్పదు. కేవలం తన గదిలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఏడుస్తుంది. ఈరోజు గనుక మా అమ్మ ఉంటే గనుక ఏ విధంగా పశువులా బతకాల్సిన అవసరం ఉండేదే కాదు. అమ్మా, నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు నాకు చాలా గుర్తుకొస్తున్నావమ్మా. నాన్నైతే ఎక్కువ బయటే ఉంటాడు. నేను అతనికి ఇదంతా చెప్పి నా బాధలన్నీ చెప్పుకోవాలనిపిస్తుంది. ఈ మధ్య దీని నోరు బాగానే పైకి లేస్తుంది. ఈరోజు నా మీద చెప్పాలని చూస్తుంది. రేపన్న రోజు నిజంగా ఈమె చెప్తే త్వరగా ఈమెకి ఏదో ఒకటి చెయ్యవలసిన అవసరం ఉంది. ఈ విధంగా ప్రియా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు ప్రియా వాళ్ళ నాన్న బయటికి వెళ్తాడు. రూపాలి చెల్లి గాయత్రి కూడా ఆమెతో ఉండడానికి వస్తుంది. అమాయకురాలు ప్రియాకి రూపాలితో పాటు గాయత్రికి కూడా సేవలు చేస్తూ ఆమె విడిచిపెట్టిన బట్టలు కూడా ఉతకవలసి వచ్చేది మరియు దెబ్బలు కూడా తినేది. ఏం చెప్పను గాయత్రి, ఈ పిల్లతో నాకు చాలా తలనొప్పిగా ఉంది. ఈమె పనిపాట్ల కంటే విరోధిగానే ఎక్కువగా ఉంటుంది. ఈ మధ్య ఈమె నోరు కూడా పైకి లేస్తుంది. అక్కా, ఇంతవరకు ఈమె ఇంటిలో అధికారం చెలాయించింది. నువ్వు ఇంటి పనిదానివి కాకముందే ఏదో ఒకటి చెయ్యాలి. అక్కా, నువ్వింతకు ముందు చెప్పావు కదా వీళ్ళ నానమ్మ తాతయ్య ఈమె పేరు మీద చాలా ఆస్తులు కూడబెట్టారని. హా, చెప్పాను, కానీ ఆమెకి వాటన్నిటి మీద అధికారం 16 సంవత్సరాల తర్వాత వస్తుంది. మనకైతే ఒక నయా పైసా కూడా దొరకదు. ఒకవేళ ఈ వారసురాలు చనిపోతే అంటే? అరే అక్కా, ఒకవేళ ఈమె చనిపోతే ఆ ఆస్తంతా నీకు నీ భర్తకే చెందుతుంది కదా. ఇంక వేరే వాళ్ళెవరూ లేరు కదా. అసలే ఇంతకు ముందే రూపాలి క్రూరమైనది. దీనికి తోడు ఇప్పుడు ఈమె మనసులో దురాశ కూడా పుట్టింది. కానీ ఆమె చనిపోయేదెలా? అప్పుడు గాయత్రి రూపాలికి తన ప్లాన్ చెప్తుంది. ఆ ప్లాన్ ప్రకారం తర్వాత రోజు సాయంత్రం, చూడు, ఈ బట్టలన్నీ ఇప్పుడే వెళ్ళి ఉతుక్కురా. ఇదిగో సబ్బు తీసుకో, త్వరగా రా. ప్రియా నూతి దగ్గర కూర్చొని బట్టలు ఉతుకుతూ ఉంటుంది. తను నూతిలోంచి నీళ్లు చేతడానికి లేవగానే అప్పుడే రూపాలి మరియు గాయత్రి అక్కడికి వచ్చి ఆమెని నూతిలోకి తోసేస్తారు. ప్రియా పడుతూ చేదతాడు పట్టుకుంటుంది. అమ్మా, నువ్వు చేసిన పనేంటి? నేనైతే నిన్ను తల్లిగా భావిస్తున్నాను. అమ్మా, నేనిప్పుడు చనిపోతాను. ప్లీజ్ అమ్మా, నన్ను నూతిలోంచి బయటికి తీ. నువ్వేం చెప్తే నేను ఆ విధంగానే చేస్తాను. ఇంటి పని అంతా చేస్తాను. అమ్మా, నా చేతులు చాలా నొప్పి పుడుతున్నాయమ్మా. మజాగా ఉంది గాయత్రి, పద, అడ్డుగా ఉన్న ముళ్ళు తొలగిపోయాయి. కొంచెం సేపట్లోనే ఆమె చనిపోతుంది. చూసుకో అక్క, నువ్వు ఇప్పుడు ఈ ఇంటికి యజమానురాలు అయిపోతున్నావు. ఈ సంతోషంలో పార్టీ ఇస్తావా? అలా అనుకొని ఇద్దరు అక్క చెల్లెలు అక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతారు. ఇక్కడ నూతిలో ప్రియా నీరసపడిపోతుంది. ఇక తను నూతిలో పడిపోతుంది అనగా ఆమెకొక చెయ్యి ఆసరాగా వస్తుంది. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూడగా అక్కడ వాళ్ళ అమ్మ కనిపిస్తుంది. అమ్మా, ఇది నువ్వేనా? నువ్వు నన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోయావమ్మా? చూడు, నువ్వు వెళ్ళిపోయాక ఆమె నా పరిస్థితి ఏ విధంగా చేసిందో. అమ్మా, ఎవరినైతే నాన్న నాకు కొత్త అమ్మగా తీసుకొచ్చాడో. ఏడొద్దు నా తల్లి, నేను వచ్చేసాను కదా. నీ ఒక్కొక్క కన్నీటి చుక్కకి ఈ ఇద్దరు అక్క చెల్లెలు మూల్యం చెల్లించాలి. అప్పటికి అర్ధరాత్రి అవుతుంది. అక్క చెల్లెలిద్దరూ పడుకొని ఉంటారు. అప్పుడే ఒక అదృశ్య శక్తి వాళ్ళ దుప్పటిని లాగేస్తుంది. వాళ్ళిద్దరికి మెలకు వచ్చి లేచిపోతారు. ఎవరు? అప్పుడే అక్కడ బెంచ్ మీద ఉన్న ఒక చెంబు పైకి లేచి రూపాలి తలనొచ్చి గట్టిగా గుద్దుకుంటుంది. రూపాలి తల పగిలిపోతుంది. అరే అమ్మా, చంపేశారు. ఎవరు? ముందుకెందుకు రారు? అప్పుడే తలుపు తీసి చూడగానే అక్కడ ప్రియ నిల్చొని ఉంటుంది. అక్కా,
అక్క దెయ్యం, కాపాడు కాపాడు. అరే తీక్షణంగా చూడు, అదేమీ దెయ్యం కాదు, మనిషే. అంటే ఇది చనిపోలేదన్నమాట. ఇదంతా విన్న తరువాత గాయత్రి భయం కోపంగా మారిపోతుంది. కళ్ళు ఎర్రజేసి ప్రియాను ఇలా అంటుంది, ఇదంతా నీ పనేనా? ఉండు నీ పని చెప్తా అని చెప్పి ఆమెను కొట్టడానికి అలా ముందుకెళ్లగానే దెయ్యం తోసేయడంతో గాయత్రి కింద పడిపోతుంది. అయ్యో చనిపోయాను, ఇది చంపేస్తుంది నన్ను. అరే నా నడుము నొప్పి. ఇదంతా నీ యొక్క నాటకాలే కదా పిల్ల, ఉండు నీకు నేను బుద్ధి చెప్తాను. అప్పుడే ప్రియా వెనకతల వాళ్ళమ్మ ప్రత్యక్షమవుతుంది. ఆమెను చూడగానే అక్క చెల్లెళ్ళిద్దరూ వణికిపోతారు. ఆ దెయ్యం గాయత్రి మెడ పట్టుకొని గిర్రుగిర్రుమని గాలిలో తిప్పి నేలకేసి కొడుతుంది. గాయత్రి ఒళ్ళు పచ్చిపులుసైపోతుంది మరియు ఆమె నడ్డి విరిగిపోతుంది. ఆమె నేల మీద పడి వణికిపోతూ ఉంటుంది. నా కూతుర్ని చంపాలనుకున్నావు కదా నువ్వు, ఇప్పుడు జీవితాంతం ఇలా అవిటిదానిలాగే బతుకు. ఆ తరువాత రూపాలి వంతొస్తుంది. ప్రియా వాళ్ళమ్మ తోసి ఆమెని క్రింద పడేస్తుంది. ఆమె 2 కాళ్ళు పట్టుకొని విరగ్గొట్టేస్తుంది. రూపాలి నొప్పితో గట్టిగా అరుస్తుంది. నా కూతుర్ని హింసిస్తావా నువ్వు? నీ రక్తం తాగేస్తా నేను. వాళ్ళని చంపేద్దామని ఇద్దరిని నూతి దగ్గరికి తీసుకెళ్తుంది. గాయత్రిని రూపాలిని నూతిలో వ్రేలాడదీస్తుంది. వద్దమ్మా, వీళ్ళని చంపద్దు. ఎంత అనుకున్నా కూడా ఆమె మా అమ్మే కదమ్మా. చూసారా, మీరు ఈ పిల్లని రోజు రోజు ఎంత సతాయించారో. ఇప్పుడు ఆమె మీ మీద దయ చూపెట్టమని అడుగుతుంది. గుర్తుంచుకోండి, ఒకవేళ మీరు నా పిల్లకి ఏదైనా చిన్న అపకారం చెయ్యాలని చూసినా నేను మిమ్మల్ని ఏం చేస్తానంటే మరలా మీరు పుట్టాలంటేనే భయపడతారు. ఆ తరువాత వాళ్ళమ్మ ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రూపాలి మరియు గాయత్రికి ఇప్పుడు మంచిగా బుద్ధి వస్తుంది. ఆ తర్వాత నుంచి ప్రియాకి కొంచెం కూడా కష్టం కలిగించరు మరియు ప్రియా జీవితంలో సంతోషం మరలా చిగురిస్తుంది. బెస్ట్ బడీస్. హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినందుకు మీకు ధన్యవాదాలు. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోపై కామెంట్ చేయండి. ఇంకో విషయం, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీరు చూడాలనుకుంటే కిందనే ఉన్న బెల్ బటన్ని నొక్కండి. చూస్తూనే ఉండండి బెస్ట్ బడీస్.